ఓకే అండి. నేనే హాయ్ సుగుణ, భోజనం అయిందా? అయిందండి రమేష్ గారు. నేను ఎందుకు మేకప్ చేసుకుంటానని మీకు నేను సేపు ఉండి ఏమన్నా నాకు అర్థమే కదా ఏం చెప్పాలో కూడా. నేను చచ్చిపోతున్నా, నాకు ఎలానో ఉంది ఇలా ముందు. మీకు మేకప్లకు వచ్చిన సామి తిప్పలు ముందు చూపించా. నేను యాడ్ మేకప్ చేసుకున్నాను, మీకు ఇదొక పిచ్చి. చూడండి, మేకప్ వేసుకున్నానా, కనిపిస్తుందా మీకు? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? రోజు వస్తారు కానీ రోజు వచ్చినా ఏ మాట మాట్లాడుతూ ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్ యూ అండి మాధవ్ గారు. ఇంకా నేను ఈ ఆన్లైన్ కొరకు మేకప్ చేసుకున్నాను, ఎవరి కొరకు మేకప్ చేసుకున్నాను. కనీసం అంటే పౌడర్ కూడా పూసుకొని వేయండి, మీ ఇళ్ళలో ఆడళ్ళు అంటారా? మీ ఇళ్ళలో ఏం రాసుకోరు, నాకు అర్థం కాదు. చెప్పండి, భలే క్వశ్చన్ భలే వేస్తారు. అబ్బాయిలైనా సరే మీరు ఫాస్ట్గా భలే అడుగుతారు. మేకప్ వేసుకుంటే అసలు ఇలా ఉంటానా? ఇలా అసలు నాకు మొటిమలు అలా కనిపిస్తాయా? మేకప్ ఇది మేకప్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా మనం అనే ముందు మేకప్ అంటే స్కిన్ మీద, మీకు ఎంత దూరానికి కూడా నా స్కిన్ మీద మచ్చలు కనిపిస్తున్నాయి, మొటిమలు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే నేను వేసుకోలేదని అర్థం. వేసుకున్న వాళ్ళకి ఇదంతా కవరింగ్ అవుతుంది. ఇలా ఏం కనిపించవు, ఇలా మొటిమలు ఇలా ఏం కనిపించదు. జస్ట్ మనకు హైలైట్ కనిపించేది ఏంటంటే ఇంకా హైబ్రో కనిపిస్తే, లిప్స్టిక్ కనిపిస్తుంది. అంతకు మించి ఫేస్లో మనకి మేకప్ వేసుకుంటే చాలా తిక్కుగా ఉంటుంది. అస్సలు అట్లే అట్రాక్షన్ పట్టచ్చు. ఓకే, మనకు అంత లేదులేండి, మనకు